గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమన్నారు పెద్దలు. అంటే ఇంట్లో ఏం లేకపోయినా సరే ఎట్లనో అట్లా పూటలు తీయొచ్చు, కానీ ఇద్దరు ఆల్మొగల మాట ఒక్క సుతిలో లేకుంటే మాత్రం ఆ సంసారం పొడిగెళ్ళదంటారు. ఇగో గీ ముచ్చట సుతం అచ్చం అసొంటిదే. ఓష్ని ఒకరేమో లెక్కంతా తప్పు ఉన్నది, లెక్క చూసుడే అంటారు. ఇంకొకరేమో లెక్క కరెక్టే ఉన్నది, అసలు ముచ్చటే అది కానే కాదంటారు. ఇంతకీ అసలు ముచ్చటేందో ఆసుకుందాం పారి. ఈ వారం 10 రోజుల సంధి తెలంగాణలో అందరూ మాట్లాడుకుంటున్న మాట, ఎక్కువ వినబడుతున్న వార్త కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు అరెస్ట్ గురించే. కారు పార్టీ సర్కార్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో పెట్టిన కారు రేసులా 55 కోట్ల స్కామ్ అయిందని రేవంతన్ సారు ఏసీబీలా కేసు పెట్టించిండు. అయితే గిదే ముచ్చట మీద అదే నాడు పొద్దుకంగా కేటీఆర్ సారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని నిజాలన్నీ బయట పెట్టిండు. రేవంతన్ సారు ఈ కార్ రేసింగ్ కంపెనీలను కలిసిన ముచ్చట, వాళ్ళు రేవంతన్ సారు మీద కేసు పెట్టిన ముచ్చట అన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అయితే ఈ ముచ్చట బయటపడ్డాక ప్రతిపక్ష పోలకేద్దామనుకున్న బాణం ఉల్టా అధికార పక్ష పోలకే తగిలేసరికి లెక్కలన్నీ సాఫే ఉన్నాయి కానీ ప్రొసీజర్ చక్కగా లేదు అని మాట మార్చిండు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తోంది. ఒక దిక్కు ముఖ్యమంత్రి రేవంతన్ సారేమో అవినీతి అయింది, కేటీఆర్ ను జైల్లో వేయాలంటాడు. ఇంకో దిక్కు మంత్రులేమో లేదు లెక్కలన్నీ సాఫే ఉన్నాయి అంటారు. గీ కేసు ముచ్చట మీద కారు పార్టీ లీడరు అప్పట్లో గీసొంటి బొచ్చెడు కేసులు దగ్గరుండి చూసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ సారు కుండవల కొట్టినట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. అసలు గీ కేసు తుపేల్ కేసు అని, గీది ముంగడికి పోదని ఉన్నదున్నట్టు కుల్లం కుల్లా చెప్పిండు. ఇక ఏసీబీ తోటి ఈ కేసు ముంగటికి పోదని అర్థమైందో ఏమో. సారు మొన్న ఢిల్లీకి వాయే కదా, ఆడ రేవంతన్ సారుల బడే భాయ్ వాళ్ళ దోస్తులు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఈడీని రంగంలకు దింపాలని చూస్తున్నాడట. ఇంతకీ కేటీఆర్ సార్ మీద అంత అర్జెంట్ గా కేసు ఎందుకు పెట్టాలి, ఎందుకు జైళ్లకు పంపాలి అని అరుచుకుంటే రాజకీయ నాయకుల కంటే జనాలే చాలా ముచ్చట్లు చెప్తున్నారు. అవేంటి అంటే 420 హామీలను ఊకుకే యాద్ చేస్తున్నాడట. మూసీ ప్రాజెక్టుల 1,50,000 కోట్ల దోపిడీని బయట పెట్టినందుకట. రేవంతన్ సారుల బామ్మర్ది 1000 కోట్ల అమృత్ టెండర్లను బట్టబయలు చేసినందుకట. ఫార్మసిటీ భూములను గుంజుకోకుండా అడ్డుకున్నందుకట. కొడంగల్ లిస్టు పేరు మీద 4,000 కోట్ల కుంభకోణాన్ని జనాలకు తెలియజెప్పినందుకట. బీజేపీలతోటి రేవంతన్ సార్ దోస్తాన్ గురించి నిజం చెప్పినందుకట. రేవంతన్ సారుల అన్నదమ్ముల అరాచకాలు భూదండాలను ఎప్పటికప్పుడు బయట పెడుతున్నాడు కదా కేటీఆర్ సారు, అందుకట. ఇట్లా చెప్పుకుంటా పోతే జనాలు చాలా ముచ్చట్లు చెప్తున్నారు. రేవంతన్ సారు కావాలనే కేటీఆర్ సారును అరెస్టు చేపించేటందుకు చూస్తున్నాడని, కానీ ఏడ సందు దొరకక ఆగమాగం అవుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఓ రేవంతన్ సారు, నువ్వు ఏం ఉపాయం చేస్తున్నావో గాని జనాలు నీకంటే ముందే నీ ఉపాయాలను పసిగడుతున్నారు.